నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ న్యూస్. సో బై ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇవాళ ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మోటరోలా నుంచి అన్నమాట. సో మోటరోలా వాళ్ళది G04S స్మార్ట్ ఫోన్ ఏదైతుందో అఫీషియల్గా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క సేల్ ఏదైతుందో స్టార్ట్ అయిపోయింది. మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచి వీడియో కూడా చేసినాను. ఆ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లావా నుంచి అన్నమాట. సో లావా వాళ్ళు లావా యువా 5G స్మార్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు తెలిసిన కాడికి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే మన వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళది T సిరీస్ 5G ప్రాసెసర్ యూజ్ చేసి అన్నమాట. అవి స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే T750 ప్రాసెసర్ అన్నమాట. సో ఈ ప్రాసెసర్ ఎలా పనిచేసేది సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి బడ్జెట్లో వస్తుందన్నమాట. అంటే ఈ స్మార్ట్ ఫోన్ 9500కి బేస్ వేరియంట్ అయితే అవైలబుల్ ఉంది. మీరు వెళ్ళి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ వీడియో ఆల్రెడీ చేసిన అది కూడా చెక్ చేయండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నాయిస్ నుంచి అన్నమాట. సో నాయిస్ వాళ్ళు నాయిస్ ఫిట్ ఆరిజినల్ ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసి అన్నమాట. 6500కి ఇక్కడ EN1 ప్రాసెసర్తో పాటు వస్తుంది. నెబులా యువైతో పాటు వస్తుంది అన్నమాట. స్మార్ట్ వాచ్ ఈ స్మార్ట్ ఫోన్ వాచ్ వచ్చేసరికి June 7th రోజున అఫీషియల్గా మనకి ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో కూడా అవైలబుల్ అవుతున్న అప్డేట్ వచ్చి 1.46 AMOLED డిస్ప్లే 7 days దాకా బ్యాటరీ లైఫ్ ఉంటుంది అనేసి అయితే అంటారు. సో ఇక అఫీషియల్ రివ్యూస్ వచ్చినాక నా ఒపీనియన్స్ అప్పుడు ఇంకో వీడియో అయితే చేస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ నుంచి అన్నమాట. సో రియల్మీ వాళ్ళు రియల్మీ నర్జో N63 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసిరన్నమాట. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే రియల్మీ వాళ్ళ నర్జో N65 ఉంది. దానికి దీనికి కంపారిజన్ అయితే పక్కా తీసుకొస్తున్నాను. ప్రస్తుతానికి ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం బేస్ వేరియంట్ చూసుకుంటే 8500 ఉంది. హైయర్ వేరియంట్ చూసుకుంటే 9000 ఉంది అనమాట. అని ఇక్కడ మీరు ఏమంటారు అమెజాన్ నుంచి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట June 10th నుంచి. అండ్ హైలైట్స్ స్పెసిఫికేషన్స్ అయితే మేజర్గా చూసుకుంటే మాత్రమే ఇక్కడ యూనిఎస్ఓసి వాళ్ళ T61 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. 6.74 ఇంచ్ డిస్ప్లే IPS LCD డిస్ప్లేతో పాటు వస్తుంది. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. 50 MP బ్యాక్ ప్రైమరీ కెమెరా కూడా కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినాయి. సపరేట్గా ఇన్ డెప్త్ వీడియో అయితే చేస్తాం. దానికోసం అయితే వెయిట్ చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళు రెడ్మీ A3X స్మార్ట్ ఫోన్కి సంబంధించిన బ్యాటరీ లిస్టింగ్ అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కన్ఫర్మ్ అయ్యి గ్లోబల్ వెబ్సైట్ ఉంది. దాంట్లో కూడా కన్ఫర్మ్ అయిపోయింది. 5000 mAh బ్యాటరీతో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. ఇండియాలో త్వరలో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేసి అయితే అంటున్నాం. సో ఎప్పుడు వస్తుంది ఏంటంటే సపరేట్ ఇంకా అప్డేట్ అయితే రాలేదు. ఆర్టికల్ ప్రకారం అయితే ఇండియాలో రావచ్చు అనేసి అయితే గ్లోబల్ వేరియంట్లో కూడా రావచ్చు అని అప్డేట్ అయితే చేసిరన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ అయితే అఫీషియల్గా కొన్ని స్మార్ట్ ఫోన్స్కి సపోర్ట్ ఏదైతే ఉందో సెక్యూరిటీ సపోర్ట్స్ ఏవైతే అఫీషియల్గా ఆపేసిరన్నమాట. ఏ స్మార్ట్ ఫోన్స్ అంటే సామ్సంగ్ గెలాక్సీ A51 5G, సామ్సంగ్ గెలాక్సీ A41 అండ్ సామ్సంగ్ గెలాక్సీ M01 అనమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్కి అఫీషియల్గా వీళ్ళ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆగిపోయినాయి అనమాట. దగ్గర 4 years దాకా వచ్చినాయి కాబట్టి మన వాళ్ళు సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్మార్ట్ ఫోన్స్కి ఆపేసారు. ఎండ్ ఆఫ్ లైఫ్ సైకిల్ అంటారు కదా. సో అవే అనమాట. సో ఒకవేళ ఇట్లా మనం అప్గ్రేడ్ చేసుకోవాలంటే అవి స్మార్ట్ ఫోన్ ఐ థింక్ ఇంకా 1 year దాకా యూజ్ చేసుకున్న తర్వాత అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ దాని తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన చూసుకుంటే మాత్రమే ఫస్ట్ మీడియాటెక్ నుంచి చూసుకుంటే మీడియాటెక్ వాళ్ళు కంపానియన్ 838 క్రోమ్బుక్ చిప్సెట్ ఉంది కదా. ఇది AI కంపాటబుల్తో పాటు వస్తుంది. అండ్ పెంటానిక్ 800 SoC ఏదైతే ఉందో స్మార్ట్ టీవీస్కి అన్వీల్ చేసారు అన్నమాట. సో జస్ట్ ఏంటంటే షోకేస్ లాగా అనుకోవచ్చు. సో బెటర్ ఆప్టిమైజేషన్ బెటర్ అప్డేట్తో పాటు వచ్చిందని అయితే అంటారు. మనకి ప్రోడక్ట్స్ వచ్చినాక సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత మీరు నెక్స్ట్ చూసుకుంటే మైక్రాన్ నుంచి అన్నమాట. సో మైక్రాన్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసి 32 GB GDDR7 మెమరీ వస్తుంది నెక్స్ట్ జనరేషన్ GPUస్కి. ఇప్పుడు ప్రస్తుతానికి శాంపుల్స్ అంటారు కదా. సో శాంపుల్స్ అయితే తీసుకొచ్చిన అనేసి అంటే బ్యాండ్విడ్త్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చిప్స్ మాడ్యూల్స్ కూడా బాగున్నాయి. సో అడిషనల్ పర్ఫార్మెన్స్ వచ్చడానికి ఇంకో అప్డేట్ వీడియో అయితే చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్ అన్నమాట. సో స్టీమ్ అనే వెబ్సైట్లో చాలా మటుకు ఫ్రీవి అవే గురించి చెప్తా కదా. కానీ పబ్జీ మెయిన్ ఏదైతుందో ఫస్ట్ గేమ్ అనుకోవచ్చు. పబ్జీ బ్యాటిల్ గ్రౌండ్ అనే గేమ్ ఎంతమందికి తెలుసు ఫ్రీ టు ప్లే అని. ఒకవేళ మీరు ఈ గేమ్ ఆడకపోతే ఇట్లా PC ఇలా ఆడచ్చు అనమాట. ల్యాప్టాప్లో కూడా ఆడచ్చు. ఇప్పుడైతే హార్డ్వేర్ కూడా అంత ఈజీగా అయిపోయింది.
సో పెద్దగా స్టోరేజ్ అయితే ఎక్కువ ఏం లేదు బై, నార్మల్ పొటాటో సిస్టంలో అయినా సరే రన్ అయిపోతుంది ఈ గేమ్. ఒకవేళ మీరు ట్రై చేయాలనుకుంటే స్టీమ్ వెబ్సైట్లోకి వెళ్ళి అకౌంట్ క్రియేట్ చేసుకుని గేమ్ అయితే ఆడచ్చు అప్పుడు. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ గేమ్స్ అప్డేట్స్ అవ్వడమే. మీకు ఎలా అనిపించింది మీ పైన కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తూ వాళ్ళందరి ట్యాక్ నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.